ఇక్కడ ఒక అధికారి వచ్చాడు, వచ్చేమన్నాడు, నా కుమార్తె చనిపోయింది, దయచేసి నీవైతే ఆమెను బ్రతికింపగలవు అనే నమ్మకం మాకుంది. నీకు ఆ అధికారం ఇవ్వబడింది, నీవు దేవుని ద్వారా అధికారము పొందిన వాడివని మేము నమ్ముచున్నాం. నేను నమ్ముతున్నా నువ్వు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలవు, ఎటువంటి రోగాన్నైనా స్వస్థపరచగలవు అని నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా. దేవుడు నీకు తోడై ఉన్నాడనియు, దేవుడు నీకు ఆ అధికారం ఇచ్చాడనియు, దేవుని ద్వారా నువ్వు ఈ క్రియలన్నీ చేయగలవనియు, నీకు ఆ శక్తి ఉందనియు నేను నమ్ముచున్నాను. బోధకుడా, నా కుమార్తె చనిపోయింది, నా ఇంటికి రమ్ము. నువ్వు వస్తే ఆమె బ్రతుకుద్ది, నువ్వు ఆమెను ముట్టిన చాలు, ఒక చెయ్యి పెట్టు చాలు, ఆమె బ్రతుకుతుందని నేను నమ్ముతున్నా. యేసుక్రీస్తు వారు లేచి బయలుదేరారు. సరే పద మీ ఇంటికి వెళ్దామని. ఈ మార్గ మధ్యంలో ఏమైందంటే బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూనే ఉందండి. అందులో కొంతమంది విశ్వాసంతో వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ మ్యాజిక్ చూద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడో, ఆయన ఎవరిని ఏ అద్భుతం చేస్తాడో, ఏ సూచక్రియ చేస్తాడో అని కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఆయన ఏం చేస్తే ఎలా పట్టుకోవాలో, ఎలా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాలో, ఎలా ఆయనకు వ్యతిరేకంగా జనాలను రేపాలో అని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు బయలుదేరారు. ఆ తర్వాత ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పిల్లల గురువు వాయించే వాళ్ళు, అంటే ఇంకా సమాధికి సిద్ధం చేస్తూ ఉన్నారు ఆమెను సమాధి చేయడానికి. అక్కడ ఉన్న బంధువులంతా గొల్లున ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అక్కడికి ఎంటర్ అయ్యి, ఈ చిన్నది నిద్రిస్తుంది, మీరు ఏడవలసిన అవసరం లేదంటే ఏం చేశారంట, అపహసించారు, నవ్వుకున్నారు. ఏందయ్యా నువ్వు చెప్పేది, చచ్చిపోయేది కనిపిస్తలేదా మాకు, లేస్తుందా ఇప్పుడు, పిచ్చన్లాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు చూడండి, ఇతను వచ్చాడు బ్రతికిస్తున్నాడు, నిద్రపోతుందంట, మనమంతా వెర్రి వాళ్ళము, ఈయన పెద్ద జ్ఞానవంతుడు వచ్చాడు. ఇప్పుడు కానీ అలాంటి మాట మాట్లాడని అనుకోండి, ఎవరైనా ఏమంటారు, ఫస్ట్ బయటికి తీసుకెళ్ళండి. పిచ్చోడు వచ్చాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, చచ్చిపోయిందని తెలుస్తుంది, అందరు చెప్తున్నారు, చూస్తున్నాం, శ్వాస లేదు, నాడి లేదు, ఏమి లేదు, మొత్తం ఇట్లా నీళ్ళు కొడిపోతుంది, శరీరం అంతా పాలిపోతుంది, శరీరం అంతా. వీడు నిద్రపోతున్నాడా, నిద్రపోతుందా, తెలివిని మాట్లాడుతున్నావా అంటారనరా. తెలుసా చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటారో, ఎప్పుడైనా చూసినావా నువ్వు ఎప్పుడైనా అని అంటారా అనరా అండి. అపహసించారండి యేసుక్రీస్తు వారిని. అయితే ఆయన ఆ జన సమూహంను పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని, కుమారి లెమ్ము అనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము దేశమంతటా వ్యాపించను. ఆయన క్రియల ద్వారా అందరి నోరు మూయించేశాడండి. ఇప్పుడు అలా అన్న వాళ్ళు, అలా అపహసించిన వారు ఏమవుతారు, నోరు మూసుకోవాల్సిందే, అవునా కదా.